ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని కట్టు, 100 ఎకరాల్లో కట్టు, 50 ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు.